యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలు కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిది అయినను ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాడెము వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలితో తీసి ప్రత్యక్షపు గుడారు ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడను దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చనున్న అగ్నిలో దానిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉనుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాళెంలో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. దాని దహించిన వాడు నీళ్లలో తన బట్టలు ఉతుకుకొని నీళ్లలో శిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేళ్ల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అది ఇశ్రాయేలులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున జలముతో పాప శుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాప శుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టిన వాడు అట్లు పాప శుద్ధి చేసుకుని నెడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచుకొని వాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికి ఉండును. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారంలో ఉన్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలంలో ఖడ్గముతో నరకబడినదైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టుకొను వాడు 7 దినములు అపవిత్రులై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థ బలమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రమైన ఒకడు హిస్సోపును తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలో సమస్తమైన ఉపకరణము మీదను అక్కడున్న మనుషుల మీదను ఎముకనే కాని నరకబడిన వానినే కాని శవమునే కాని సమాధినే కాని ముట్టి వాని మీద దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాప శుద్ధి చేసుకుని తన బట్టలు ఉదుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాప శుద్ధి చేసుకుని ఎడల అట్టి మనుష్యుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలము వరకు అపవిత్రులై ఉందురు.